గోల్డ్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఓ వ్యక్తి చేతిలో మోసపోయిన బాధితులు హైదరాబాద్ సిసిఎస్ ముందు ఆందోళన చేశారు. అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి దాదాపు 500 మందిని మోసం చేశాడు ప్రహనేశ్వరి ట్రేడర్స్ ఎండీ రాజేష్. ఒక్కొక్కరి నుండి 5 లక్షల నుండి కోటి రూపాయల వరకు వసూలు చేశాడు. ఇలా దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసిన పెట్టిన సొమ్ముకు 5 నెలల్లో రెట్టింపు ఇస్తారని నమ్మించాడు. గోల్డ్ ట్రేడింగ్ లో వచ్చిన లాభాలను వారానికి ఒకసారి ఇస్తానని హామీ ఇచ్చాడు. 2 నెలల పాటు లాభాలు చెల్లించి పరారయ్యాడు రాజేష్. మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2 నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న రాజేష్ ను అరెస్టు చేశారు సిసిఎస్ పోలీసులు. దీంతో బాధితులు సిసిఎస్ ముందు ఆందోళన చేశారు. తమ డబ్బులు ఇప్పించాలని కోరారు. కర్ణాటక గోల్డ్ ట్రేడింగ్, ప్రహనేశ్వరి ట్రేడింగ్, తర్వాత ఏమో దీక్ష ట్రేడింగ్ అని చెప్పి పేరుతోని రాజేష్ హబ్సిగూడలో అతిపెద్ద మోసం చేశాడు. అందరికి ఫ్రాడ్. అందరి దగ్గర 150 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందండి. ఇది ప్రతి ఒక్కరి దగ్గర పేరున అందరిని చెక్కులు ఇచ్చాడు. మాకు అన్ని దొంగ చెక్కులు ఇచ్చాడు. ఫ్రాడ్ మొత్తం దొంగ సిగ్నేచర్ చేశాడు. ఫ్రాడ్ సిగ్నేచర్ తోని మేమందరం మోసపోయాం సార్. దయ ఉంచి ఈ కేసుని చాలా బలపరిచి మీరందరూ కూడా మమ్మల్ని సహకరిస్తారని, దయచేసి న్యాయం చేయాలని, ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వినవిస్తున్నాను. నేను ఇది మరి అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. నాకు 5 లక్షలు పెడితే సార్ మాకు 4 లక్షలు ఇస్తానని చెప్పి చెప్పింది సార్ అందరికి. మేము ఇట్లానే అందరం కలిసి అమౌంట్ డిపాజిట్ చేసాం. మా అందరికి చెక్కులు ఇచ్చాడు. అన్ని దొంగ చెక్కులే. ఎప్పటి నుంచి నడుస్తుంది? దగ్గర 8 నెలల నుంచి నడుస్తుంది సార్. ఇది లాభాలు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు సార్? 40,000 ఇచ్చాడు ఒక్కొక్కరికి. 5 లక్షలు ఇచ్చిన వాడికి మిగతా అన్ని పట్టుకుని వెళ్ళిపోయాడు. మాకు ఒక 4 నెలలో 4.5 నెలలో మాకు రికవర్ చేస్తా అన్నాడు. అందరికి ఇస్తానన్న అమౌంట్ మాకేం ఇవ్వలేదండి. కర్ణాటక గోల్డ్ ట్రేడింగ్, ప్రహనేశ్వరి ట్రేడింగ్, తర్వాత ఏమో దీక్ష ట్రేడింగ్ అని చెప్పి పేరుతోని రాజేష్ హబ్సిగూడలో అతిపెద్ద మోసం చేశాడు. అందరికి ఫ్రాడ్. అందరి దగ్గర 150 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందండి. ఇది ప్రతి ఒక్కరి దగ్గర పేరున అందరిని చెక్కులు ఇచ్చాడు. మాకు అన్ని దొంగ చెక్కులు ఇచ్చాడు. ఫ్రాడ్ మొత్తం దొంగ సిగ్నేచర్ చేశాడు. ఫ్రాడ్ సిగ్నేచర్ తోని మేమందరం మోసపోయాం సార్. దయ ఉంచి ఈ కేసుని చాలా బలపరిచి మీరందరూ కూడా మమ్మల్ని సహకరిస్తారని, దయచేసి న్యాయం చేయాలని, ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వినవిస్తున్నాను. నేను ఇది మరి అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. నాకు 5 లక్షలు పెడితే సార్ మాకు 4 లక్షలు ఇస్తానని చెప్పి చెప్పింది సార్ అందరికి. మేము ఇట్లానే అందరం కలిసి అమౌంట్ డిపాజిట్ చేసాం. మా అందరికి చెక్కులు ఇచ్చాడు. అన్ని దొంగ చెక్కులే. ఎప్పటి నుంచి నడుస్తుంది? దగ్గర 8 నెలల నుంచి నడుస్తుంది సార్. ఇది లాభాలు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు సార్? 40,000 ఇచ్చాడు ఒక్కొక్కరికి. 5 లక్షలు ఇచ్చిన వాడికి మిగతా అన్ని పట్టుకుని వెళ్ళిపోయాడు. మాకు ఒక 4 నెలలో